హలో ఫ్రెండ్స్, వరల్డ్ ఫేమస్ డాబా స్టైల్ మటన్ హండీ సహజ సిద్ధమైన మట్టి కుండలో ఈరోజు మనము మటన్ హండీ గుమగుమలాడుతూ అద్రగొట్టేద్దాం. సో ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే మీడియం సైజు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా కచ్చపచ్చగా దంచి తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా లేదంటే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ మసాలాలన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు మనము ఇందులో 1 అరకిలో మటన్ని వేసి కాకరకాయ అన్నం కలిపినట్లు కాకుండా అన్నం ఆవకాయ నెయ్యి కలిపినట్టు కలపండి. అప్పుడు మసాలాలన్నీ ముక్కలకు పట్టి ముక్క రుచిగా ఉంటుంది. ఇలా కలిపాక 1 గంట పాటు నానబెట్టండి. మట్టి కుండలో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, మీ దగ్గర ఉంటే ఆవాల నూనె వేయండి, లేదంటే కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి అయినా పర్వాలేదు. టోటల్గా 6 టేబుల్ స్పూన్లు ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆవాల నూనె తీసుకుంటున్నాను. బాగా హీట్ చేసి చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం 2 ఎండుమిరపకాయలు, 2 నల్ల యాలకులు, అలాగే 3 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ సాజీరా, చిటికెడు సోంపు చాలు. ఇప్పుడు నానబెట్టిన మటన్ వేసి ఫైనల్ టచ్ కలర్ఫుల్ ఫ్లేవర్ఫుల్ కొత్తిమీర, ఫినిష్. మీరు తీసుకున్న మటన్ బాగా ముదురుదైతే పక్కన డిస్ప్లేలో కనిపిస్తున్నట్లు పచ్చి కొబ్బరి బోండం నుంచి ఒక చిన్న ముక్క వేశారంటే మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు బిర్యానీ దమ్ పోకుండా ఎలా అయితే గోధుమ పిండితో సీల్ చేస్తామో అలాగే సీల్ చేసి చిన్న మంట మీద 50 నుంచి 60 నిమిషాల పాటు ఉడికించాలి. ఫ్లేమ్ మన కోపం మాదిరిగా కొంచెం అటు ఇటు అయినా కూడా మటన్ హండీ అనేది మాడిపోతుంది. తర్వాత నాకు సంబంధం లేదు. 60 నిమిషాల తర్వాత సీల్ తీసి వడ్డించడమే. మీరు టీవీ ముందు కూర్చొని తింటూ యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఇవాళ మన రెసిపీ మటన్ కర్రీ. చాలా తేలికగా, చాలా సింపుల్గా, చాలా రుచికరమైన ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఈ మటన్ కర్రీ ఎవరైనా చాలా తేలికగా చేయగలుగుతారు. ఇక్కడ నేను 500 గ్రాముల మటన్ని తీసుకున్నాను. 500 గ్రాములు అంటే అరకిలో మటన్ని నీట్గా క్లీన్ చేసి తెచ్చుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 5 లేదా 6 కాజును కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకు మటన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చిక్కగా కూడా వస్తుంది. చాలా రుచిగా రావాలంటే తప్పకుండా కాజును యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర కాజు లేకపోతే అరగంట సేపు నానబెట్టుకున్న గసగసాలను యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 ఇలాచీని యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటో ఒకటి యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో ఎప్పుడైనా ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ కర్రీ రుచి అనేది డబల్ అవుతుంది. సో అందుకోసం నేను ఫ్రెష్గా ఒలిచిపెట్టుకున్న అల్లం అలాగే వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని మెత్తటి పేస్ట్ అయినంత వరకు మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుంటున్నాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోండి. వీటిని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వేయించుకొని తీరాలి. అలా వేయించుకున్నట్లయితే మనకు కర్రీ రుచి అనేది డబల్ అవుతుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అన్నింటినీ కూడా ఒక సైడ్కి జరిపేయండి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, అలాగే చిన్న దాల్చిన చెక్క అండ్ నల్ల ఇలాచి పెద్దదొకటి, 4 లేదా 5 లవంగాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 లేదా 3, కొంచెం అంత పుదీనాను, అలాగే కొంచెం అంత కరివేపాకు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ మాడకుండా ఉండాలంటే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫ్రై చేసేసాను చూడండి. ఇలా మంచి కలర్ వస్తుంది ఫ్రై చేశాక. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న అరకిలో మటన్ని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే తినటానికి రుచిగా ఉంటుంది. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి.
ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ అలాగే విజిల్ తీసేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించాలి. ఇక్కడ నేనైతే 6 నిమిషాల పాటు ఉడికించాను. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసినట్లయితే మటన్ నుంచి వాటర్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మటన్ ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మటన్ మసాలా లేకపోతే గరం మసాలాని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మటన్ని బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా నేనైతే 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మటన్ నుంచి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇందులో జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసి కొంచెం అంత కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేనైతే 450 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. మనం తీసుకున్న మటన్ని బట్టి మనకు వాటర్ అనేది పడుతుంది. మనం తీసుకున్న మటన్ లేత మటన్ అయితే వాటర్ తక్కువగా పడుతుంది. అలాగే ముదురిదైతే కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మటన్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ గ్రేవీని ఒకసారి రుచి చూడండి. ఉప్పు కారం తక్కువగా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనము కుక్కర్ మూతకి రబ్బర్ అలాగే విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ అలాగే మీడియం ఫ్లేమ్ మీద 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. ఇప్పుడు ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే నాకైతే గ్రేవీ థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇన్ కేస్ మీ దగ్గర మటన్ గ్రేవీ కొంచెం పల్చగా ఉందనుకుంటే మీడియం ఫ్లేమ్ మీద కుక్కర్ మూత తీసేసి 5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇక్కడ నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు నేను మటన్ అనేది ఉడికిందా లేదా చెక్ చేయడం కోసం ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా చెక్ చేసినట్లయితే మనకు మటన్ అనేది నీట్గా ఉడికింది కదా. ఎంతో రుచికరమైన చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ మటన్ కర్రీ మీ అందరికీ నచ్చింది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే